అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మాత్రం నేను కొన్ని టిప్స్ మీతో ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్ని టిప్స్ పాటిస్తే మన లైఫ్లో సింపుల్ వేగా క్లీన్గా ఉంటుందన్నమాట. నేను కొన్ని చిన్న టిప్సే పాటిస్తూ ఉంటాను. ఆ టిప్స్ వల్ల ఎంత ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా సింపుల్ పని కూడా తగ్గుతుందన్నమాట. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకేమైనా పనితనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇది లేడీస్కి యూస్ఫుల్ అవుతుందని వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి టిప్ని కూడా మీరు స్కిప్ చేసేసారంటే దాని యొక్క ప్రయోజనం మీకు దక్కదనమాట. అందుగురించి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చక్కగా చూసేయండి, ఓకేనా? కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను, రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కానీ మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా ఏమైనా వీడియోస్ కావాలి, నా నుండి ఇంకేమైనా కోరుకుంటున్నారా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఏ వీడియోనైనా నేను డీటెయిల్గా షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇంకా లెంత్ లేకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు కూడా బట్టలు కొంటూ ఉంటాం కదా, బట్టలతో ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా. ఈ బాక్సుల్ని ఎప్పుడు పడేస్తూ ఉంటాము. నేను కిచెన్లో యూజ్ అయ్యే అవి చూపిస్తాను చూడండి. దీంతో కిచెన్కి ఒక సైడు ఆయిల్ టబ్బులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. నేను ఆల్రెడీ పెట్టాను, జిడ్డు పట్టకుండా ఉండాలనేసి. ఇంకా వీటిని చక్కగా తీసేసి ఇవి చూసినా ఎంత చక్కగా దీనిపైన ఆయిల్ అయింది. ఈ కింద నేను ఇలా పేపర్ని రిమూవ్ చేసి దాని కింద ఏమైనా డస్ట్ ఉంటే డస్ట్ని క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మనం బట్టల బాక్స్ ఉంటుంది కదా, ఏ బాక్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. దీని ప్లేస్లో ప్లాస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే డైలీగా ఎప్పుడైనా దొరికినప్పుడు ఇలా యూజ్ చేసుకొని జిడ్డు ఎక్కువ పట్టిస్తుందంటే పడేస్తూ ఉంటాను. నా కిచెన్కి దగ్గరగా అవైలబుల్గా కావాల్సినవన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. మనకి ఏవి అవసరం ఉంటాయండి? సాల్ట్, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్ ఉంటే చాలు. స్పూన్స్ ఇవి దగ్గరగా పెట్టుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది. మనకి ఏవి కావాలంటే ఇలా లాక్కోవచ్చు, లేదంటే అలానే స్టేబుల్గా పెట్టేయవచ్చు. ఈ టిప్ చాలా వర్త్ అవుతుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ని చూసేద్దామండి. ఇప్పుడు దోశ ప్యాను, ఉట్టు జిడ్డు పట్టేసిన కడాయిలపై బ్యాక్ సైడ్ అయితే నల్లగా మురికి పట్టేస్తూ ఉంటాయి కదా, దానిపైన డైలీ యూజ్ చేసే కమోండాకి క్లీన్ చేయడానికి మనం హార్పిక్ని యూజ్ చేస్తాం కదా. ఈ హార్పిక్ని వేసి కొద్దిగా అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చక్కగా ఒక స్టీల్ పీస్తో స్క్రబ్ చేసేసామంటే చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఈ హార్పిక్ని యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేయండి, ఎందుకంటే స్టూల్ పైన ఏదైనా హార్పిక్ అలా పడి వదిలేసారంటే బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి నీట్గా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి. మీరు మంచిగా ఇప్పుడు దోశ ప్యాన్ పై వెనక జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా, ఎలా అంటే చక్కగా రిమూవ్ అయిపోయి బ్లాక్గా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ చాలా యూజ్ఫుల్ అనిపిస్తుందండి. ఎంత బాగుంటుందంటే నా దోశ ప్యాన్ ముందే నేను మార్చేయడం వల్ల ఆ నల్లటి ఉండిపోయావు, కానీ అంత బాగా క్లీన్ అయ్యిందో. ట్రై చేయండి, టిప్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వెండి పాత్రలు అయితే నల్లగా అయిపోతుంటాయి కదా. ఈ టిప్ అనేది వెండి వస్తువులపైన కూడా, బంగారం వస్తువులపైన కూడా ట్రై చేయొచ్చండి. బంగారం వస్తువులు, గాజులు, తాళ్ళు ఉంటాయి కదా, దాని మీద ట్రై చేయొచ్చు. మన దగ్గర ఏం పేస్ట్ వాడితే అది నేను క్లోజప్ వాడుతున్నాను. దీని ప్లేస్ కోల్గేట్ కూడా యూజ్ చేయొచ్చు. ముందు వస్తున్నాయి వరలక్ష్మి వ్రతాలు అన్నీ వస్తున్నాయి కదా, చక్కగా ఈ టిప్ని అప్లై వెండి వస్తువులు ఉంటాయి కదా, దాని మీద అప్లై చేస్తే చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయండి. నేనైతే చక్కగా క్లోజప్ని బ్రష్ని మనం ఎలా చేస్తామో అలానే ఈ వెండి వస్తువుపై కొద్దిగా వాటర్తో, ఇప్పుడు ఎలా బ్రష్ చేసే ముందు బ్రష్ తడుపుతామో అలా తడిపేసి చక్కగా ఈ బ్రష్తో నీట్గా క్లీన్ చేసేస్తానండి. నల్లగా ఉన్నదాన్ని కూడా చక్కగా మెరిసేలా చేస్తుంది. మన పళ్ళనే ఎంత తెల్లగా చేస్తాయి, అలాంటిది వెండి వస్తువు చేసేదా ఎంత నీట్గా చేస్తుందంటే ఎంత బాగా. ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నేను వెండి వస్తువులు అనే కాదు, మన దగ్గర పట్టీలు ఉంటాయి కదా, పట్టీలు అయితే నల్లగా మురికి పట్టేస్తూ ఉంటాయి. ఇది చూసారా ఎంత తలతల మెరిసిపోతాయో. ఈ టిప్ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత తలతల మెరుస్తుంది, ఎంత బాగుంటుందంటే చాలా బాగా టిప్ వర్త్ అవుతుంది. ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి. వస్తున్న రోజులన్నీ వ్రతాలే కదండి, వరలక్ష్మి వ్రతం అంటూ వస్తూనే ఉంటాయి, వినాయక చవితి అనేసి. ఈ టిప్ చాలా వర్తుంది. మనం గోల్డ్ ఇప్పుడు అంటే చెవుట్లో కానీ ఇప్పుడు తాడులు కానీ వేసుకుంటాం కదా, ఎక్కువ మురికి పట్టేస్తుంది. ఈ ట్రిప్ బంగారం పైన కూడా ట్రై చేయొచ్చు. నేను ఈ టిప్ ఎక్కడ కనుక్కున్నానంటే బంగారం షాప్ వాడే చెప్పాడండి. చాలా సింపుల్గా మీరు దగ్గర కొన్న బంగారమైనా వెండి అయినా నల్లగా అయిపోతుందండి. ఏం చేయాలి అంటే ఈ టిప్ ఒకసారి ఇలా చేయండి అమ్మ, చాలా బాగుంటుంది. ఈ చాలా మురుగు పట్టేస్తుంది కదా, ఈ తాడులు కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి. చెవులీలు కానీ గాజులు కానీ బంగారంవి ఇది సేమ్ ప్రాసెస్లో చేస్తే మంచిగా
కరెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. మనం సగం సగం వాడేసి డబ్బాలు వీటికి ఎక్కువగా సరిపోవు అంటే ఈ టిప్ని పాటించి చూడండి. ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే సులభంగా వాడేసుకోవచ్చు. మనం ఎప్పుడు యూజ్ చేసి పడేస్తున్న కూల్ డ్రింక్ బాటిల్స్ చిన్నవి ఉంటాయి కదండి, ఆ చిన్న వాటిని సగం దాని దగ్గర ఎలా కట్ చేసుకోవాలంటే నైఫ్ ఉంటుంది కదా, కొద్దిగా కాల్చి కట్ చేసుకున్నామంటే కట్ అయిపోతాయండి. కింద వరకు కాకుండా కొద్దిగా హాఫ్ వరకు కట్ చేసుకోండి. నేనైతే కింద కట్ చేస్తున్నాను, తర్వాత పెడుతుంటే నేను తక్కువ క్వాంటిటీలోనే బాగా యూజ్ చేశాను కాబట్టి ఈ నూక ఈ సేమియాని అందుకొంచెం సరిపోలేదని ఈ సగం క్వాంటిటీలో డబ్బాని కట్ చేసి ఎక్కడ మనం కట్ చేసి యూజ్ చేసామో ఆ కవర్ని ఆ బాటిల్లో పెట్టేసి చక్కగా క్యాప్ని పెట్టేశానండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన దగ్గర ఎక్కువ డబ్బాలు ఉండవలసిన పని లేదు. మళ్ళీ ఇలా పెట్టుకుంటే ఎటువంటి పురుగు కానీ ఏమీ అందులో వెళ్ళకుండా చక్కగా స్టోర్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆ బాటిల్ని అలా పెట్టేసి కవర్ పైన పెట్టి క్యాప్ పెట్టేసి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నచ్చితే ఈ టిప్ని మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ని చేసేద్దాం. మనం ఎప్పుడు కూడా మనం ఇడ్లీ దోశకి ఏదైనా గారెలు కానీ చేయాలంటే మినపప్పు నానేస్తూ ఉంటామండి. మినపప్పు నానేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది కడగడానికి. కానీ నేను వీడియోలో చూపించిన విధంగా మినపప్పునైతే చక్కగా పిసికేసిన తర్వాత ఆటోమేటిక్గా తొక్క పైకి మినపప్పు కిందకి చేరిపోతుందండి. అప్పుడు తొక్క పైకి వస్తుంది కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో 4 వైపులు చుట్టామంటే ఆటోమేటిక్గా చేతిలోకి మినప తొక్కు అనేది వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఈ టిప్ అనేది మా అమ్మ ఈ ఫాలో అవుతూ ఉంటారు. చెయ్యిలు నొప్పి పెట్టకుండా ఉంటాయి అనమాట. ఇలా తిరిగేసి పప్పు కడిగేదానికంటే సగం క్వాంటిటీ వరకు తొక్క వచ్చేంత వరకు మంచిగా ఇలా తొక్క తీసేసుకున్నామంటే చాలా సింపుల్గా వేగంగా కడిగేసుకోవచ్చు పప్పుని. ఈ టిప్ చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది. నాకు తెలిసి మీ అందరికీ తెలిసిన ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది. నచ్చితే మాత్రం ఈ టిప్కి ఒక లైక్ చేయండి, ఓకేనా? ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇప్పుడు కూడా ఇలాంటి స్టాండ్ వాడుతుంటామండి, స్పూన్స్ చాకులు నైఫ్లు అన్నీ పెట్టుకోవడానికి. అయినా ఇవి ఎందుకు కొన్నామా అనిపించేలా అనిపించేస్తుందండి. అలా పెడుతుంటే ఆ బయట హోల్స్ ఉన్నాయి కదా, కన్నాలు వెళ్ళి వచ్చేస్తాయి. స్పూన్లు పెట్టినా చాకులో పెట్టినా ఏది పెట్టినా వచ్చేస్తుంది. చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకు కొన్నామా అనిపిస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్నైనా ఏదైనా డిజైన్గా ఉన్న పేపర్నైనా తీసుకొని మీరు రౌండ్గా ఉంటే ఆ స్టాండ్ రౌండ్గా చుట్టేసుకోండి. నాకు స్క్వేర్గా అనిపించింది కాబట్టి స్క్వేర్గా మడత పెట్టేసుకున్నాను. మడత పెట్టుకున్న తర్వాత దానిలో స్పూన్లు నైఫ్లు ఏవి పెట్టుకున్నా ఇప్పుడు పడవండి. చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది ఈ టిప్ అనేది. ఈ స్టాండ్ ఉంటే పడేయకుండా చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఈ టిప్ చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది. ఇలా అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసేదానికంట స్పూన్లు అన్నీ పెట్టుకోవడానికి ఒకటిని పెట్టేసుకోండి. ఈ చాకులు ఇప్పుడు మనం లైటర్స్ అన్నీ యూజ్ చేస్తాం కదా, అవన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి. ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇలా పెట్టేసుకోండి. లేదు మాకు సరిపోద్ది ఆ స్టాండ్ అంటే చక్కగా అలా పెట్టేసుకోండి. చాలా యూజ్ఫుల్ అనిపిస్తుందండి. ఎంత బాగుంటుంది టిప్ అనేది. పడమన్నా పడవు, ఎన్ని రోజులైనా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఆ స్టాండ్ అనేది మురికి కూడా పట్టదు. ఏదైనా మురికి పట్టిందంటే ఆ పేపర్ మురికి పడుతుంది కాబట్టి చేంజ్ చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం యూజ్ఫుల్ అయిపోయే నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఎప్పుడు గారెలు వేస్తున్నా ఒక రౌండ్గా రావు, షేప్లెస్గా వచ్చేస్తూ అన్నాయి అనుకుంటే మాత్రం ఒక టీ స్టెయినర్ ఉంటుంది కదా, దానిపై వాటర్ని అప్లై చేసి ఈ పిండి రుబ్బుని పెట్టేసి చక్కగా ఎంత రౌండ్గా పెద్దగా కావాలంటే అలా మంచిగా చేసుకొని మిడిల్లో హోల్ పెట్టి నూనెలో ఈ గారె వేసుకుంటే చక్కగా వేగుతాయి, మంచి రౌండ్గా వస్తాయి. బిగినర్స్ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు గారెలు చేయడం రాని వాళ్ళు అయితే ఈ టిప్ ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇప్పుడు చూడండి కిచెన్లో ఉండే స్విచ్ బోర్డులు అయితే నల్లగా జిడ్డు పట్టేస్తాయండి. కిచెన్లోనే కాదు, బాత్రూమ్ దగ్గరవి హాల్ దగ్గరవి ఎక్కువ మనం ఏ స్విచ్ బోర్డులు యూజ్ చేస్తూ ఉంటామో అవైతే ఇంకా గలీజ్గా జిడ్డు పట్టేస్తుంటాయి, నల్లగా అయిపోతుంటాయి. వీటిని క్లీన్ చేయడం అంటే పెద్ద పనిలా ఫీల్ అవుతుంటారు, భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ టిప్ చేస్తున్నానండి. మన దగ్గర ఉండే క్లోజప్ కానీ కోల్గేట్ కానీ పోయిన బ్రష్ పై పెట్టేసుకొని కొద్దిగా మనం వాటర్ ఎలా బ్రష్ చేసేటప్పుడు వాటర్ బ్రష్ తడుపుతామో అలా తడిపేసిన తర్వాత మనం స్విచ్ బోర్డుని క్లీన్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయండి.
తలతల మెరుస్తాయి అనమాట, తెల్లగా ఉంటాయి, మళ్ళీ వెంటనే జిడ్డు పట్టకుండా ఉంటాయి అనమాట, చాలా నీట్గా ఉంటాయి. మనం బ్రష్ని ఎలా పళ్ళు తోముతూ ఉంటాం ఎలాగో ఆ స్విచ్ బోర్డులు కూడా అలానే చక్కగా ఎక్కడ జిడ్డు పట్టిందో అక్కడ క్లీన్ చేసుకోవడం చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో తుడుచుకోవడమే. ఇలా క్లాత్తో తుడుస్తున్నప్పుడు భయం వేస్తుందంటే ఒక కర్రకి ఒక క్లాత్ని కట్టేసి మంచిగా దూరంగా ఉండి తుడిచేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, మనకు భయం లేకుండా అయిపోతుంది. ఇలా చేసేటప్పుడు ఇంకా భయంగా ఉంటుందంటే మెయిన్ స్విచ్ ఉంటుంది కదా, మెయిన్ కరెంట్ ఆపేది, దాన్ని ఆపేసి క్లీన్ చేసుకోండి. ఈ బాత్రూమ్ దగ్గర అయితే ఇంకా డస్ట్ పట్టేసింది, సబ్బు స్నానం చేసినప్పుడు స్విచ్ చేయాలని ఇలా స్విచ్ చేస్తూ ఉంటాం, ఇంకా ఆ పొంగు అంతా దాని మీద వచ్చి పడుతుంది. కాబట్టి దీన్ని కూడా చక్కగా ఇలా బ్రష్తో క్లోజప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తాను, చాలా తలతలు మెరుస్తూ ఉన్నాయి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. ఇంట్లో అంటాక స్విచ్ బోర్డులు ఉంటాయి కాబట్టి చాలా బాగా వర్త్ అవుతుంది, ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కరెంట్ బోర్డు అయితే తలతలా మెరిసిపోతుంది కదా, ట్రై చేయండి ఈ టిప్, అందరు కూడా మ్యాజిక్ లా ఫీల్ అవుతారు. ఓకేనా, ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి. మన ఫోన్ కిందన ఎక్కువ డస్ట్ పట్టేసి లోన్ అయితే మట్టిలో వెళ్ళిపోతుంటాయి, ఇప్పుడు కూడా పినిస్తో కెలుగుతూ ఉంటాం, ఆ డస్ట్ కాస్త లోనికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా మన దగ్గర ఉండే మగవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా, మనం సేవింగ్ క్రీమ్ అప్లై చేయడానికి ఆ బ్రష్ని తీసేసుకొని చక్కగా ఎక్కడ దుమ్ము పట్టేసిందో ఎక్కువ మనం ఛార్జింగ్ పెట్టే దగ్గర ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటుంది, వాటిని అయితే ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత డస్ట్ వస్తుందో చేతిలోకండి, ఎంత బాగా క్లీన్ అయిపోతాయో. తర్వాత కొద్దిగా వాటర్ డ్రాప్ని వేసి ఒక వైట్ క్లాత్తో నీట్గా మంచిగా క్లీన్ చేసుకున్నామంటే ఫోన్ చాలా నీట్గా అయిపోతుంది, కొత్త దానిలా మెరిసిపోతుంది అనమాట. సెల్ ఫోన్ కవర్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే అందులో డస్ట్ ఏమి వెళ్లకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ చాలా వర్త్ అవుతుంది, ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే యూస్ఫుల్ అయ్యే నెక్స్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. కిచెన్లో ఉండే కొన్ని పాత్రలపై రాగి అప్లై చేసి ఉంటుంది కదా, దానిపైన అయితే మనం నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ పోయిన నిమ్మకాయ అయినా మంచి నిమ్మకాయ పైన ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఇలా రబ్ చేసామంటే తెల్లగా వచ్చేస్తుందండి. ఈ టిప్ అనేది మనం దేవుడి సామాన్లు ఉంటాయి కదా, రాగి సామాన్లు కూడా ఈ టిప్ యూజ్ఫుల్ అవుతుందండి. ఇలా అంటే ముట్టుకుంటే చాలు తలతల మర్చిపోతుంది. ఇంకా మీ ఇంటి దగ్గర అయితే రాగి పాత్రలు ఉన్నాయా, ఇంకా ట్రై చేయడం మాత్రం ఈ టిప్ మర్చిపోవద్దు, తప్పకుండా ట్రై చేయండి, మంచిగా మెరిసే పాత్రల్ని పొందండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా ఏమైనా వీడియోస్ కావాలి నా నుండి ఇంకేమైనా కోరుకుంటున్నారా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఏ వీడియోనైనా నేను డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇంకా